తెలంగాణ డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రీవియస్ వీడియోలో లైక్ మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో డీటెయిల్గా వీడియో చేస్తానండి. సో ఆ వీడియో కూడా ఇదే వీడియోలో అటాచ్ చేస్తాను. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూడండి. సో ఆ వీడియో చూసాక కొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనకు పేమెంట్ సీట్స్, సో ఇందులో టోటల్ ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ సీట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో సో వాటికి మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా లేదంటే డైరెక్ట్ వెళ్ళొచ్చా, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చేసి టీసీ అండి. సో చాలా స్టూడెంట్స్ రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఇప్పుడు ఇది అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో సపోజ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీటెక్ సెకండ్ ఇయర్, ఫార్మసీ చేసే వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ రెగ్యులర్ కోర్సెస్ చేస్తూ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు సపోజ్ మీకు టీటీసీ ఇంట్రెస్ట్ ఉంటే సో అది ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి, టీసీ మ్యాండేటరీగా అడుగుతారా, అండ్ ఆల్రెడీ కోర్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళు టీసీ ఎలా తీసుకోవాలి దాని గురించి, అండ్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో ఓన్లీ కొంతమందికే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో కొంతమంది మాకు ఇప్పుడు ఇన్కమ్ ఎలాగో రాదు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా లేదా, సో తీసుకెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. సో ఎవరు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, సో పర్పస్ ఏంటి దాని గురించి చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో బోనాఫైడ్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో బోనాఫైడ్స్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ మనకు లాస్ట్ పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఈ ఇయర్ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. సో ఎన్ని మార్క్స్ వస్తే, మినిమం మార్క్స్ వస్తే మీకు డిఎడ్ సీట్ ఎక్కడో ఒక దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ సీట్. సో మీరు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మంచి మార్క్స్ వస్తే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మనకు 1 వీక్లో రిజల్ట్స్ ఇస్తారు. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే సపోజ్ మీకు పెద్ద ర్యాంక్ ఉంది, లేదంటే ఫేజ్ 1లో రాలేదు సీటు, లేదంటే నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది అనుకుంటే మీరు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. సో పేమెంట్ సీట్ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్లో ఉండవు. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి పేమెంట్. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్ని సీట్స్ పేమెంట్ ఉంటాయి అనుకుంటున్నారు. అన్ని సీట్స్ ఉండవండి. అందులో ఓన్లీ 20% ఆఫ్ సీట్స్, అంటే ప్రతి కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. అందులో 10 సీట్స్ వచ్చేసి పేమెంట్ సీట్, అంటే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ డైరెక్ట్గా మీకు అమౌంట్ ఉంది, నాకు డైరెక్ట్గా నేను డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటా అనుకుంటే వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకుంటారు. సో ఓన్లీ 10 సీట్సే పేమెంట్లో ఉంటాయి. మిగతా సీట్స్ అన్ని కౌన్సిలింగ్, అంటే మీ మెరిట్, క్యాస్ట్ ఆధారంగానే ఇస్తారు. సో అన్నీ కాదు, ఓన్లీ 10 సీట్సే ఉంటాయి ప్రతి ప్రైవేట్ కాలేజ్లో. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ మేము డైరెక్ట్ పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చా, మేము కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే ఫిజికల్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. సో మీకు రిజల్ట్స్ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. మీకు ఒక షీట్ ఇస్తారు, ఫిజికల్ వెరిఫికేషన్ షీట్. అది ఉంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. సో అందరూ డీసెట్ ఎంట్రన్స్ ద్వారా డిఎడ్ టీటీసీ మీరు కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, పేమెంట్ సీట్ కావచ్చు, అందరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మీకు కౌన్సిలింగ్లో పెద్ద ర్యాంక్ వచ్చింది, నేను డైరెక్ట్ పేమెంట్ సీట్ వెళ్తా అనుకున్న వాళ్ళు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్కి మినిమం 35 మార్క్స్ రావాలి. అంటే క్వాలిఫై ఉంటేనే మీరు పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. సో క్వాలిఫై అయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా, మీ మెరిట్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా సీట్ వస్తుంది. సీట్ రాకపోతే సెకండ్ ఆప్షన్ మీరు పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి డిఎడ్ కావచ్చు, టీటీసీ కోర్సెస్కి, సో మీరు ఆ పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. పేమెంట్ సీట్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకు మినిమం 35 వస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. పేమెంట్ సీట్లో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా. సెకండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మీకు ఎలాంటి మినిమం మార్క్స్ ఏమి ఉండవండి. సో మీరు జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో రాసిన తర్వాతనే సపోజ్ మీకు కౌన్సిలింగ్లో మంచి మార్క్స్ వచ్చాయి, సో మంచి మార్క్స్ వస్తే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి. మంచి మార్క్స్ రాకపోతే మీకు అమౌంట్ ఉంది నేను పెట్టుకుంటా అంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. అక్కడ ఎంత అమౌంట్ అయితే ఎంత అడుగుతారో అంత మీరు పేమెంట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కౌన్సిలింగ్ ద్వారా కేవలం 12,500 రూపీసే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో, గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఒక 3,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. పేమెంట్ సీట్ కాలేజ్ బట్టి 40,000, 50,000 అప్ టు 1 lakh వరకు ఉంటుంది. సో ఇది పేమెంట్ సీట్. సో పేమెంట్ సీట్ కావాలంటే పక్కా క్వాలిఫై అవ్వాలి, ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. సెకండ్ వచ్చేసి టీసీ గురించి అడుగుతున్నారు. సో టీసీ గురించి ఇక్కడ అది చెప్పబోయే ముందు 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో కోర్స్ కంప్లీటెడ్ స్టూడెంట్స్, సో ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు, పీజీ కంప్లీట్ అయ్యే వాళ్ళు ఉంటారు, బీఎడ్, బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ. సో ఇలా అందరూ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. సో మీరు ఏవైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పానో ఆ సర్టిఫికేట్స్తో పాటు టీసీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి మనకు కౌన్సిలింగ్, ఫిజికల్ వెరిఫికేషన్. సో అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. సపోజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఉన్నా,
ఏమన్నా ఇష్యూస్ వల్ల మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే మీ కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే మీ సర్టిఫికేట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల ఆ కాలేజ్లో ఉన్నట్టు ప్రూఫ్ ఒకటి ఉంటే మీకు ఫిజికల్ వెరిఫికేషన్లో యూజ్ అవుతుంది. అండ్ మీకు లైక్ మీరు కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా టీసీ అడుగుతారు వాళ్ళు, సో అక్కడ అది చూపించడానికి యూజ్ అవుతుంది. సో అలాంటి క్యాండిడేట్స్ అందరు మీరు లైక్ కస్టోడియన్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రూఫ్ మీ కాలేజ్ నుంచి నా సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్ తీసుకొని రావాలి. సో ఇది కోర్స్ కంప్లీటెడ్ స్టూడెంట్స్కి. సెకండ్ టైప్ వచ్చేసి ఫైనల్ సెమ్ స్టూడెంట్స్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫ్రెష్ ఇప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళు, అండ్ డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ లైక్ 8th సెమిస్టర్ వాళ్ళు, పీజీ, బీఎడ్, డీపెడ్, బీపెడ్, సో ఇతర కోర్సెస్లో ఫైనల్ సెమిస్టర్ ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అయిపోయే స్టూడెంట్స్ ఉంటారు కదా, సో అలాంటి స్టూడెంట్స్కి మీకు టీసీ ఉండదు. సో ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ అనేది తొందర ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఐడి కార్డు కావచ్చు, లేదంటే మీ ప్రూఫ్ ఈ అకాడమిక్ ఇయర్లో నేను ఈ కోర్సులో రెగ్యులర్ కోర్సులో ఉన్నట్టు ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. సో టీసీ బదులు మిగతా సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో అవి, సో మీకు టీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, తొందరగా ఇవ్వరు. సో మీరు ఏదో ఒక రెగ్యులర్లో కోర్సులో ఉన్నట్టు ఐడి కార్డు కావచ్చు, లేదంటే మీ లెటర్, సో మీ ప్రిన్సిపల్ సార్ లెటర్ కావచ్చు, హెచ్ఓడి కావచ్చు, ఏదో ఒకటి ప్రూఫ్గా నేను ఇక్కడ ఉన్నాను, సో 2-3 monthsలో నా రెగ్యులర్ కోర్స్ అయిపోతుంది, అప్పుడు మాత్రమే నా సర్టిఫికేట్స్ ఇస్తారని ప్రూఫ్గా తీసుకెళ్ళాలి. సో ఇది ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్, ఎవరైతే ఆల్ కోర్సెస్లో ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు. అండ్ లాస్ట్ వచ్చేసి రెగ్యులర్ కోర్సు. అంటే కొంతమందికి డిఎడ్, టీటీసీ ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే వాళ్ళు ఎలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీటెక్ సెకండ్ ఇయర్ కావచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ కావచ్చు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం నో ప్రాబ్లం, రాయేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే ఇతర కోర్సులో ఉన్నారో ఇందులో సీట్ వస్తే అది క్యాన్సిల్ చేసుకుంటే ఈ సీట్ ఇస్తారు, అండ్ అక్కడ మీరు డిస్కంటిన్యూ చేయాలి. సో డిస్కంటిన్యూ టీసీ తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు డిఎడ్, టీటీసీ సీట్ ఇస్తారు. లేకపోతే అక్కడ రెగ్యులర్, ఇక్కడ రెగ్యులర్ అయిపోతుంది, కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి కాలేజీలో ఫిజికల్ వెరిఫికేషన్, సో మీకు ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత కాలేజ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఎక్కడైతే కాలేజ్లో సీట్ వస్తుందో అక్కడ మీరు టీసీ ఇవ్వాలి. టీసీ మ్యాండేటరీ, టీసీ లేకపోతే అడ్మిషన్స్ అయితే ఇవ్వరు. సో ఎందుకంటే మీరు రెగ్యులర్ కోర్సులో ఉన్నారా లేదంటే కోర్స్ అయిపోయిందని వెరిఫై చేస్తారు, దానికోసమే టీసీ అనేది మ్యాండేటరీ. వేరే సర్టిఫికేట్స్ ఏం లేకపోయినా టీసీ ఉండాలి. సో సీట్ వస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటే డిగ్రీ అనేది డిస్కంటిన్యూ చేసి అక్కడ ప్రైవేట్ కాలేజీలు ఫీజు అడుగుతారు, గవర్నమెంట్ కాలేజీలో అయితే ఆ 1 year ఫీజు ఎంత ఉందో అది పే చేసుకొని మీరు టీసీ తెచ్చుకోవాలి, వేరే ఏ ఇతర కోర్స్ వాళ్ళైనా. లేకపోతే అడ్మిషన్ అనేది ఇవ్వరు, టీసీ మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ టీసీఏ తీసుకెళ్లాలంటే అలా ఉండదు. సపోజ్ ఓన్లీ మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ టీసీ ఇవ్వాలి. సపోజ్ మీరు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ లాస్ట్ స్టడీ టీసీ ఇవ్వాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో మీరు క్వాలిఫికేషన్ ఇంటర్, టీసీ అయితే మీరు లాస్ట్ స్టడీ, సో డిగ్రీ వాళ్ళు డిగ్రీ తీయాలి, పీజీ వాళ్ళు పీజీ, బీఎడ్ వాళ్ళు బీఎడ్ తీయాలి. సో ఎంటెక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అప్లై చేస్తే బీటెక్. సో మీరు లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఆ టీసీ ఇవ్వాలి. సో ఆ టీసీ మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ వెళ్తే ఆ ఇంటర్ టీసీ అనేది మీ కాలేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఫ్రెష్గా డిగ్రీ టీసీ ఇస్తారు. సో అలా ఉంటుంది. సో జస్ట్ మనము క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, కానీ టీసీ ఒకటి లాస్ట్ స్టడీది ఇవ్వాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళు ఓన్లీ ఇంటర్మీడియట్ది టీసీ ఇవ్వాలి. సో ఇది టీసీ గురించి అండి. సో టీసీ ఫిజికల్ వెరిఫికేషన్లో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కోర్సెస్ అయిపోయిన వాళ్ళు టీసీ ఇవ్వాలి, చూపియాలి. జస్ట్ వాళ్ళు ఏం తీసుకోరు, చూపియాలి. ఆల్రెడీ ఇతర కోర్సెస్లో ఉన్న వాళ్ళు ప్రూఫ్గా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఇది టీసీ గురించి. కానీ సీట్ అలాట్మెంట్ తర్వాత టీసీ మ్యాండేటరీగా, మీరు రెగ్యులర్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఏం పర్లేదు, కానీ టీసీ మ్యాండేటరీ, అప్పుడు మాత్రం సీట్ అనేది మీ మీద బుక్ అవుతుంది. సో ఇది టీసీ గురించి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పాస్ రూల్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. సో కొంతమంది ఇప్పుడు డిగ్రీ తర్వాత ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు, పీజీ తర్వాత, మీరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, అందులో 12,500 ఫీజు ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్కమ్ పెడితే మీకు జీరో ఫీజు చూపిస్తుంది. కాకపోతే మీరు కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్ వస్తే వాళ్ళు పే చేసుకుంటారు. కనీసం ఇప్పుడు పెడితే సపోజ్ మీరు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే మీకు ఛాన్స్ ఉంటుంది లైక్ ఫీజు రియంబర్స్మెంట్కి. కానీ యాజ్ పర్ రూల్స్ అయితే ఇవ్వరు, కానీ పెట్టండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పెట్టండి. మీరు ప్రైవేట్ కాలేజెస్ వస్తే వాళ్ళు ముందే పే చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ముందే చెప్తారు మీరు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, బీఎడ్ చేశారు, బీటెక్ చేశారు, కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీరు 12,000 ఇప్పుడు పే చేయండి. సపోజ్ ఈ పాస్ ద్వారా వస్తే అది మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి అట్లా అంటారు. సో మీకు పడినా పడకపోయినా
మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ది 2025 ఏప్రిల్ 1 తర్వాతది మీరు తీసుకొని పెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ టీటీసీ చేసే వాళ్ళకైతే 100% పడుతుంది కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోండి. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఈ పాస్లో యూజ్ అవుతుంది దానికోసం. అండ్ మనకు మీరు రిజల్ట్స్ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు 500 కావచ్చు, 0 ఫీజు కావచ్చు చూపిస్తుంది ఎవరైతే ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు. సో అది రాకపోని కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో అయితే అవసరం లేదండి. సో కౌన్సిలింగ్లో అవసరం లేదు. కాకపోతే మీకు ఈ పాస్, సో ఎవరైతే 10th తర్వాత 10th మీ ఎడ్యుకేషన్లో ఏమన్నా గ్యాప్ ఉంటే అప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. సో ఈ పాస్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రానోళ్ళు అండ్ మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అలాంటి క్యాండిడేట్స్కి గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. సో కౌన్సిలింగ్లో కూడా అవసరం లేదు. మీకు ఈ పాస్ అప్పుడు కావాలి. సో తీసుకుంటే ఇప్పుడు తీసుకొని పెట్టుకోండి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడగరు. గ్యాప్ సర్టిఫికేట్ ఇక్కడ మీ మండల్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్లో మీరు తీసుకోవాలి. సో దానికి 10th బోనాఫైడ్స్ అవన్నీ కొన్ని జిరాక్స్ సెట్స్ ఇచ్చేసి ఒక లెటర్ రాసి, సో ఏదో ఒక రీజన్ లైక్ నేను ఇట్లా ప్రిపేర్ అయ్యాను ఎంట్రన్స్ ఎగ్జామ్కి, లేదంటే ఇట్లా కోచింగ్ తీసుకున్నాను, ఏదో ఒక రీజన్ రాసి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్గా వీడియో చేశాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో అవసరం లేదు, ఈ పాస్కి మాత్రమే కావాలి. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో ప్రీవియస్ వీడియోలో నేను బోనాఫైడ్స్ గురించి మర్చిపోయాను చెప్పడం. సో మీరు ఈ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, సో అప్ టు ఇంటర్మీడియట్ ఉంటే మనకు సరిపోతుంది. మిగతా బోనాఫైడ్స్ కావచ్చు అవి ఏం అవసరం లేదు. ఏమైనా బోనాఫైడ్స్ లేకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు అవి తీసుకోవచ్చు. లేదంటే మీ పాత కాలేజ్కి వెళ్ళి అక్కడ కూడా తీసుకోవచ్చు. మీ 10th ఇంటర్ 5th to 10th కావచ్చు, ఏ స్కూల్ అయితే చదివారో ఆ స్కూల్లో మీరు తీసుకోవచ్చు. స్కూల్ లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్సీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు అవి తీసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు హెవీ కాంపిటీషన్లో మనకు మినిమం మార్క్స్ ఎన్ని వస్తే మీరు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఈ మినిమం మార్క్స్ వస్తే మీకు సీట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మనకు మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 ఫర్ లైక్ బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మీరు అటెంప్ట్ చేస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లా అని ఎక్కువ మార్క్స్ వస్తేనే సీట్ వస్తుంది. తక్కువ మార్క్స్ తెచ్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదండి. సో ఎక్కువ మార్క్సే రావాలి ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు. సో ఇప్పుడు ఓసీ వాళ్ళకు మినిమం 70 మార్క్స్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని 70 అని కాదు, కొద్దిగా ఎక్కువ కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో డిగ్రీ కంప్లీటెడ్ అయ్యే ఉన్నారు, బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఫ్రెష్ ఇంటర్మీడియట్ వాళ్ళు కేవలం 5,000 to 10,000 మందే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇట్లా కాంపిటేటివ్ ఫీల్డ్ కావచ్చు, డిఎడ్, పీజీ, బీటెక్ ఆ క్యాండిడేట్సే ఉన్నారు కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఓసీ వచ్చేసి 70+ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే బీసీ అనుకోండి 60 మార్క్స్, 60+ మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది రావడానికి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 55+ మార్క్స్ రావాలి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ మీకు పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, సదరం కావచ్చు, సో వేరే స్పోర్ట్స్ కావచ్చు, వేరే ఏమన్నా ఉంటే మీకు 45+ మార్క్స్ వస్తే మీ రిజర్వేషన్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీ రిజర్వేషన్లో మిస్ అయితే మీ కేటగిరీ ఏది ఉందో దానికి సంబంధించిన మార్క్స్ కట్ ఆఫ్లో ఉంటే వస్తుంది. సో ఇవి మినిమం కట్ ఆఫ్. దీనికన్నా ఎక్కువ వస్తే మీకు గ్యారంటీగా ఏదో ఒక కాలేజీలో డిఎడ్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. సో పేమెంట్ సీట్ వెళ్ళొచ్చు, నాకు ఎన్నన్నా అప్లికేబుల్ అని కాదు, 10 సీట్సే ఉంటాయి పేమెంట్లో. సో మిగతా అన్ని మెరిట్ ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగానే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ ప్రీవియస్ వీడియోలో ఫిజికల్ వెరిఫికేషన్ ఎట్లుంటుంది, ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఆ వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియో ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో ఎగ్జామ్ రాసే వాళ్ళు మంచిగా రాయండి. సో దట్ మీకు గవర్నమెంట్లో కాకపోయినా ప్రైవేట్లో అన్న వస్తుంది. గవర్నమెంట్ కాలేజీ కావాలనుకునే వాళ్ళు మీకు మినిమం 500,000 లోపు ర్యాంక్ ఉండాలి. సో ఎందుకంటే 10 కాలేజెసే ఉన్నాయి మనకు గవర్నమెంట్ కాలేజెస్. సో 50-50 సీట్స్ ఉంటాయి. ప్రతి మీడియంకి 50-50 ఉంటాయి కాబట్టి మీ మీడియం వాళ్ళే కాంపిటీషన్.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో కింద అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అండ్ పర్సనల్ గైడెన్స్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో గైడెన్స్కి 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో నార్మల్ మెసేజ్ కావచ్చు, పర్సనల్, సో సింపుల్ డౌట్, చిన్న డౌట్, అలాంటి మెసేజెస్ అయితే ఎవరు చేయకండి అండి. గైడెన్స్ పర్పస్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ రిజల్ట్స్ కావచ్చు, మీకు అన్ని కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.